సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఇంట్లో ఉన్న సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ తీసుకొని పొయ్యి మీద హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, కొంచెం మనకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అంటే మనం కారం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ పచ్చిమిరపకాయలు, తక్కువ తింటే తక్కువ పచ్చిమిరపకాయలు, కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ని ఒక 2 గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపి పెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనం ఇలా చికెన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ముందుగా చికెన్ని నానబెట్టుకోవడం వల్ల ఏటవుతుందంటే చికెన్ మెత్తగా సాఫ్ట్గా అవుతుంది, తినేటప్పుడు కూడా కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి వెంటనే చికెన్ ఇప్పుడు వండుకోకుండా కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని నానబెట్టుకొని చికెన్ వండుకోవాలి. ఇలా చికెన్ని కొంచెం చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చినంత వరకు ఒక 2-3 సార్లు కలుపుతూ అలా దగ్గరికి మగ్గబెట్టుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది అనుకున్నప్పుడు చిన్న చిన్న టమాటీ ముక్కలు కట్ చేసుకొని టమాటీ ముక్కలు వేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టమాటీలు వేసుకోండి, గ్రేవీ తక్కువ కావాలనుకుంటే తక్కువ టమాటీలు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, ముందుగా మనం సాల్ట్, కారం వేసుకున్నాం కాబట్టి నానబెట్టుకున్నప్పుడు ఇప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా చెంచా కారం, ఎంత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్ అని వేసుకున్న తర్వాత ఒకసారి దగ్గరికి కలిపేసుకొని ఒకసారి కలుపుకొని ఉంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా ఈ టైంలోనే మనం వేసుకోవాలి. మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టించుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే రుచిగా ఉంటుంది. లేకపోతే మీరు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి అందులో వేసుకుంటే ఇందులో స్కిప్ చేసి ఇవ్వచ్చు. అందులో వేసుకోలేదు అనుకుంటే ఇందులో మీరు వేసుకోండి ఒక స్పూన్. చికెన్ ఒక 2-3 సార్లు అలా కలిపేసి సిమ్లో పెట్టి ఉంచాలి. కొద్దిగా వాటర్, మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్, గ్రేవీ తక్కువ కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకొని అలా చికెన్ పైకి నూనె తేలినంత వరకు సిమ్లో పెట్టి వదిలేస్తే ఉడికిపోతుంది దగ్గరికి. ఇప్పుడు చాలా రుచికరమైన ఇంట్లోనే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకున్నారో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి.